తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. రావణ విషయంలో మరి ఉపా చట్టం పెట్టాల్సినంత అవసరం ఉందా అని చెప్పేసి కొంతమంది మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరేం సమాధానం చెప్తారు దీనికి? ఉపా చట్టము ఎందుకు పెడతారు? లేదంటే ఆ జోసెఫ్ ఎవరైతే ఉన్నారో అతను రావణని పెట్టుకున్నాడు. ఆ రావణ్కి తెలియదేమో రావణాసుడు శివుడికి అతిపెద్ద భక్తుడు, ఇతను హిందూ వ్యతిరేకి. సో అందుకని ఇతను ఏమనుకున్నాడు, మేమందరం జై శ్రీరామ్ అంటాం కాబట్టి హిందువులము, ఆ హిందువులకి రాముడికి అపోనెంట్ ఎవరు? రావణుడు కదా. అందుకని ఇతను అపోనెంట్ గా రావణని పెట్టుకున్నాడు అతను. అంటే వ్యతిరేకంగా హిందువులకు వ్యతిరేకంగా పెట్టుకున్నాను అనుకున్నాడు. కానీ అతనికి తెలియాల్సిన విషయం ఏంటంటే రావణుడు గొప్ప శివభక్తుడు. ఆ శివతాండవ స్తోత్రం రాసింది రావణాసుడే, శివుడికి అత్యంత భక్తుడు కూడా ఆయనే. దాన్ని పక్కన పెడితే జోసెఫ్ గతంలో నుంచి కూడా హిందూ దేవతల పైన అనరాని మాటలతోటి విపరీతమైనటువంటి పచ్చి బూతులతోటి మాట్లాడి వీడియోలు చేసేవాడు. అప్పట్లోనే హిందువులు అందరూ ఖండించడం జరిగింది. హిందూ సంఘాలు ఖండిస్తూనే ఉన్నాయి, ఏదోటి కేసులు పెడుతూనే ఉన్నాయి. సరే అంటే ఇక్కడ వీళ్ళేమంటారు, అందుకే ప్రశ్న అని పెట్టుకున్నాడు. ప్రశ్నించడం తప్ప అని అన్నట్టుగా ఒక యాంగిల్ తీసుకొస్తారు వీళ్ళందరూ. బాబు ప్రశ్నించడం తప్పు కాదు, ఇక్కడ రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ అని చెప్తూ వాళ్ళు ఏదైతే చూపిస్తున్నారో ఆ ఆర్టికల్లో నీకు ఇచ్చినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం అంటే ఏంటి? నేను ఒక పౌరుడిలాగా నాకేదైనా ఇబ్బంది వస్తే, నా చెప్పినట్టుగా నాకేదైనా కష్టం కలిగితే ప్రభుత్వం నుంచి నాకు అందాల్సిన పథకాలు అందకపోతే, లేదంటే నాకు రావాల్సినది ఉంటే దాన్ని ప్రశ్నించవచ్చు. యూ కెన్ డెఫినెట్లీ క్వశ్చన్ ది గవర్నమెంట్, ఆర్ నువ్వు ఎమ్మెల్యేని నిలదీ అంటే ఎలక్టెడ్ పీపుల్ ని, ఆర్ యూ కెన్ క్వశ్చన్ ద కలెక్టర్ ఆర్ సిస్టమ్ ని క్వశ్చన్ చేయొచ్చు ఇనే అప్రోప్రియేట్ వేలో. ప్రశ్న నాకు ఇది జరిగింది నష్టం అని. అంతేగాని భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పని, వాక్ స్వాతంత్రం అని చెప్పనని, నాకు నోరుందిగా అందులో నాలుగు ఉంది కదా అని చెప్పని కోట్లాది మంది విశ్వసించేటటువంటి హిందూ దేవతలు నేను అంటూ ఉంటాను, అది నా భావ ప్రకటన స్వేచ్ఛ అని అంటే, ఏ హిందువులో మాకు లేదా భావ ప్రకటన స్వేచ్ఛ? ఈ రాజ్యాంగం మాకు హక్కులు కల్పించలేదా? నీకే ఇచ్చింది హక్కు. అసలు నువ్వెవడు మా హిందూ దేవతలు అనడానికి? నీకేం పని? నీకు హిందుత్వం నచ్చలేదు, నిన్ను ఎవడు బతిలాడాడు? నేను పూజలు చేయమని బతిలాడేమా? నిన్ను గుళ్ళకి రమ్మని బతిలాడా? మిగతా వాళ్ళ నీ క్రిస్టియానిటీ, నువ్వు ఆచరించే క్రిస్టియానిటీలానే బుక్కులు పట్టుకొని అంటారు, బైబుల్ పట్టుకొని బస్ స్టాండ్ లోను, రైల్వే స్టేషన్ లోను, ఆసుపత్రిలో వెళ్ళి మతం మారండి అని ఇంటింటికి పోయి చెప్పారు ఎవరైనా హిందువులు? చెప్పారా? ఇప్పటివరకు ఎక్కడైనా ఒక సంఘటన నేను చూసారా? దేశం మొత్తంలో ఇన్ని వందల సంవత్సరాల్లో ఏ హిందువుల బస్ స్టాండ్ దగ్గర పోయి మతం మారని అంటాడు ఎవరినైనా? ఎప్పుడు హిందుత్వం అలా అనదు. నచ్చినటువంటి, ఎందుకంటే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఏంటి? మతం నీ వ్యక్తిగత స్వేచ్ఛ. నీకు నచ్చింది ఒక మతం, నీ మతంలోనే ఉండు. లేదు నీకు ఇంకొక మతం నచ్చింది, నువ్వు ఆ మతంలోకి ఆచరణ చెయ్యి. కానీ ఆ మతాన్ని ఆచరిస్తాను అని చెప్పని అంటూనే నాకు ఆ మతానికి లేనటువంటి రాజ్యాంగ రిజర్వేషన్ కూడా రావాలి అని అంటే అది తప్పు. మళ్ళీ ఇక్కడ అదే విషయంలో దళిత క్రైస్తవులని తీసుకొని వచ్చాడు అతను. సో ఇక్కడ 3 ఇష్యూలు జోసెఫ్ కి సంబంధించి. ఒకటి, హిందూ దేవతలని టార్గెట్ చేస్తూ పదే పదే పచ్చి బూతులు తిట్టడం నువ్వెవడివి? నీకేం హక్కు? నీకు నచ్చితే అసలు నువ్వు హిందూ అయితే హిందూలో ఉండు, హిందూలాగా ఉండు. లేదు నీకు నచ్చింది క్రిస్టియానిటీ, పో చేసుకోపో. ఎవడొద్దన్నాడు? నేను ఆపానా? ఎవడు ఆపలేదు. నీకేం నోటి దురద? నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని నేను మా దేవతలు అంటే, మాకు లేవో కోట్లాది మంది మనోభావాలు. మేము ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి, యుగాల నుంచి నమ్ముతూ వస్తున్నటువంటి మా దేవుళ్ళని అనడానికి నువ్వెవడు? నీకేం హక్కు ఉంది? అది నీకు రాజ్యాంగం కల్పించలా. ఇది ఫ్యాషన్ అయిపోయింది అందరికి. వాక్ స్వాతంత్రం పేరుతో ఆ CJPలో కూడా అదే జరిగింది. సీతారాములు అనేది ఏంటి నువ్వు నీటి పేరుతోటి? నీకెవడిచ్చాడా హక్కు? నా మనోభావాలు ఉంటాయి, రాజ్యాంగం నా మనోభావాలకు కూడా కొంత హక్కు ఇచ్చింది. నేను కూడా నీలాగా మనిషినే కదా, ఇది ఇక్కడ పుట్టిన దాన్నే కదా, నాకుంటాయి. నువ్వెవడో అనడానికి? నీకు నచ్చింది నువ్వు ఆచరించుకో, అదే చెప్పాను సార్. అది అయిపోయింది, కేసులు వస్తున్నాయి. అయిపోయిన తర్వాత ఈ జడాశ్రావణని ఈ మధ్య కొత్తగా, అసలు మీరు చూసే ఉంటారు, ఎక్కడి నుంచో మొదలుపెట్టి ఒక ఎజెండా తోటి ఏదో రాజకీయాల్లో చేసేద్దామని. సరే ఎవడు వ్యక్తిగతం ఆడిది, మనకెందుకు, ఏదైతే అవనీయండి. ఈ జడాశ్రావణు దళిత క్రైస్తవుల సభ అని పెట్టాడు. రాజ్యాంగంలో ఉంటే దళితులు ఉంటారు, లేదా క్రైస్తవులు ఉంటారు, క్రైస్తవులు ముస్లింలు ఉంటారు మామూలు రిలీజియస్ పరంగా. రాజ్యాంగంలో అంబేద్కర్ తో సహా మిగతా రాజ్యాంగ నిర్మాతలు రిజర్వేషన్ సిస్టమ్ ని చాలా ఆలోచించి అప్పట్లో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులని వెనుకబడిన చూసి దానికి తగ్గట్టుగా రిజర్వేషన్ ఇచ్చారు. అది మతం ప్రాతిపదికన ఇవ్వాల. మీరు చూస్తే హిందూకి రిజర్వేషన్ లేదు ఎక్కడ. అదే కదా బాధ, హిందూకి లేదు. కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలకని మత ఆధారంగా ఇచ్చుకుంటారు వాళ్ళు, మైనారిటీ అపీజ్మెంట్, ఓట్ల కోసం అని. అసలు రాజ్యాంగంలో మతం ఆధారంగా లేనే లేదు, మన కాన్స్టిట్యూషన్ లో లేదు. కేవలము
కులంలో కొంతవరకు ఎస్సీ ఎస్టీ బీసీలు అలాగే ఇచ్చారు రిజర్వేషన్. అది కూడా వాళ్ళు అప్పట్లో వాళ్ళ సామాజిక పరిస్థితిని బట్టి. ఓకే. సో ఇందులో దళిత క్రైస్తవుడు అంటే అసలు ఆ పదం లేదు. సుప్రీంకోర్టు కూడా కుదరదని చెప్పింది. ఎందుకు? దళితుడు అనేది ఒక కాస్ట్ కి సంబంధించింది, దానికి రాజ్యాంగ హక్కులు ఉన్నాయి, అంటే రిజర్వేషన్ ఉంది. క్రైస్తవుడు అనేది ఒక మతం ఆచరించేటటువంటిది, దానికి రిజర్వేషన్లు ఏమి ఉండవు. క్రైస్తవుడికి వాళ్ళు బీసీలోకి వస్తారు, కానీ బీసీలోకి ఉండేటటువంటి రిజర్వేషన్ ఉంటుంది. మళ్ళీ అందరు బీసీలో అయినా వాళ్ళకి వస్తుంది బేసిక్ గా. సో ఇందులో బీసీ వాడు వెళ్ళిపోయి అంటారు, ఎస్సీ వాడు వెళ్ళిపోయి నేను క్రిస్టియన్ లాగా మారిపోతాను అంటాడు. మీకు అర్థమవుతుంది కదా? ఇప్పుడు నేనున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక దళితుల్ని, నేను క్రిస్టియానిటీలోకి మారిపోవాలని అనుకుంటున్నాను. మామూలుగా నా స్వేచ్ఛ మారిపోవద్దనట్లేదు, కానీ నేను మారిన తర్వాత నాకు బీసీ రిజర్వేషన్ కాదు, మతం మారిన తర్వాత కూడా నేను బీసీ అయినప్పటికీ కూడా నేను బీసీ లాగా చూడకు, నాకు ఎస్సీ రిజర్వేషన్ ఇయ్య, నేను రాజ్యాంగం అడిగితే ఎలా కుదురుతుంది? అలాగా వీళ్ళు దళిత క్రైస్తవులని రెండింటిని తీసుకొని వచ్చి ఇప్పుడు ఇలా నేను అడిగాను అనుకోండి, నాకు వచ్చింది అనుకోండి, అసలైన దళితుడికి ఒక వాటా పోయిందిగా. నేను వాళ్ళకే ఇస్తున్నారు కదా, వాళ్ళకి పోయింది కదా. అంటే బీసీలు వచ్చి ఎస్సీలో తీసేసుకుంటున్నారు కదా. ఎట్ ద సేమ్ టైమ్ ఇస్లాం లోకి మారైన వాళ్ళు ఉన్నారు అనుకుందాం కొంతమంది, లేదా వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కనుక క్రిస్టియన్ లాగా మారితే, ఇప్పుడు సమ్ అప్పర్ కాస్ట్ అనుకుందాం, అప్పర్ కాస్ట్ వాళ్ళు క్రిస్టియానిటీలోకి మారారు అనుకుందాం, వాళ్ళు బీసీలు అయిపోతారు ఆటోమేటిక్ గా. అంటే అవ్వాలని వీళ్ళు అనుకుంటున్నారు, మతం ప్రకారమే క్రిస్టియన్ లాగా వాళ్ళు ఒరిజినల్ గా మారితే అవుతారు. సో రిజర్వేషన్ పోయినట్టుగా ఒరిజినల్ హిందూ బీసీకి అక్కడ అంతే కదా. రాజ్యాంగంలో ఆర్టికల్స్ లో చాలా స్పష్టంగా చెప్పింది, ఎస్సీ ఎస్టీ లేదంటే బీసీ వీళ్ళలో ఎవరు ఏ మతం అంటే ఎట్లా మారితే వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్ ఉంటాయి, ఎవరికి రావు అని చెప్పింది. ఆ వ్యవస్థని డిస్టర్బ్ చేయాలని వీళ్ళొక కుట్ర, పెద్ద కుట్ర జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో. ఇదంతా కూడా క్రిస్టియానిటీని అలానే రిజర్వేషన్లని ఒక మ్యానిపులేట్ చేసి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అని చెప్పని జరుగుతుంది. కానీ మేము బీజేపీ చాలా స్పష్టంగా చెప్పాము, మళ్ళీ చెప్తున్నాం. దీనికి సంబంధించి బీజేపీ ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా మొన్న విజయవాడలో ఏర్పాటు చేసింది. మేము ఒకటే మాట చెప్తున్నాం, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది. రాజ్యాంగ విలువల్ని గౌరవించే పార్టీ బీజేపీ. ఎట్ ద సేమ్ టైం దళితులకి రావాల్సినటువంటిది, బీసీలకి రావాల్సినటువంటిది, ఎస్టీలకి రావాల్సినటువంటి హక్కులని వేరే వాళ్ళు మతం మారిపోయినటువంటి వాళ్ళు మేము తీసేసుకుంటాము, ఆ వాటాను తీసుకుంటాము అంటే బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. దళిత క్రిస్టియన్ల పేర్లతో కానీ, లేదంటే ఇస్లాంలోకి మతం మారిపోయాము, మాకు ముస్లిం రిజర్వేషన్లు ఇవ్వండి అని చెప్పనని ఏదైనా సరే, అంటే ఉన్న రిజర్వేషన్ వ్యవస్థని మార్చాలని చెప్పని ఎవరు ప్రయత్నం చేసినా దాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది. దళిత క్రిస్టియన్ అనే పదమే లేదు, అటువంటి రిజర్వేషన్ కొత్తగా వీళ్ళకి రావడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ ఎందుకు అనంటే, బీజేపీకి ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటే అసలైనటువంటి దళితులు, అసలైనటువంటి బీసీలు, అసలైనటువంటి ఎస్టీలు వాళ్ళు నష్టపోతారు, అందులో ఉన్నటువంటి హిందువులు కూడా నష్టపోతారు. సో రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది కాబట్టి మేము చాలా క్లియర్ స్టాండ్ తీసుకున్నాం. అతను ఆ దళిత జడాశ్రవణ్ పెట్టినటువంటి దళిత క్రైస్తవ సభకి వెళ్ళాడు. ఇక్కడే మొదలవుతుందండి మొత్తం స్టోరీ అంతా. వెళ్ళిన వాడు పోనీ ఏం చేసుకోవాలి, నేను దళిత క్రైస్తవుల గురించి నన్ను పిలిచారు, నేను పోయాను, మాట్లాడితే దళితుల గురించి మాట్లాడు, లేదా నీ క్రైస్తవుల గురించి మాట్లాడుకో, రాబోయే భవిష్యత్ కార్యాచరణ గురించి మాట్లాడుకో. కానీ అక్కడ పోయి చేసింది ఏంటి? ఇతను జోసెఫ్ అక్కడ పోయి రాముణ్ణి సీతని తిడుతున్నాడు, హిందూ దేవుళ్ళని తిట్టాడు, అక్కడ పోయి కూటమి ప్రభుత్వాన్ని నానా మాట్లాడినాడు. ఇదే కాకుండా డిప్యూటీ సీఎం ఆయన పవన్ కళ్యాణ్ గారిని, ఆయన కుటుంబ సభ్యుల్ని నానా బూతులు తిట్టాడు. నువ్వు వెళ్ళిన స్టేజ్ ఏంటి, నువ్వు మాట్లాడాల్సిందేంటి, నీకు వీటన్నిటితో ఏంటి పని? సో అది రెండోది. అక్కడ కేసులు పెట్టారు, మరి పవన్ కళ్యాణ్ గారి అంటే డిప్యూటీ సీఎం ఆయన అభిమానులు ఉంటారు పెట్టారు. వీటన్నిటికంటే మూడోది, అసలు ఏం జరిగిందని అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళు కాలర్ ఎగరేసుకుంటే మాకు బెయిల్ వచ్చిందని 4 చోట్ల అంటే అసలు ఏంటి? ఈలో పోలీసులు చూస్తారు కదా, పాత వీడియోలన్నీ చూస్తే ఇక్కడ ఊపా చట్టం ఎందుకు వచ్చింది, ఇప్పుడు జరిగిన దానికంతా ఊపాయం పెట్టలా, వీటిలకి ఊపాకేం సంబంధం లేదు. కానీ అతని ఫోన్ ని చూసిన తర్వాత, అతని వీడియోలు చూసిన తర్వాత పోలీసులు అతను గతంలో మావోయిస్టులని గ్లోరిఫై చేస్తూ, ఎవరైతే ఇప్పుడు పెద్ద పెద్ద వాంటెడ్ హిడ్మా, చనిపోయినటువంటి హిడ్మా మావోయిస్టులు కానీ తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళని అలాగే ఇప్పుడు తీవ్రవాదులు మనకి బాంబు బ్లాస్టులు జరిగే దేశంలో అటువంటి తీవ్రవాదులని వాళ్ళ పైన పదే గతంలో కూడా చాలా వీడియోలు చేసుకుంటూ వచ్చాడు అతను. ఏమని? తీవ్రవాదులకి మానవ హక్కులు ఉండవా, అసలు వాళ్ళ సిద్ధాంతమే మంచిది, మావోయిస్టు నక్సలైట్ల సిద్ధాంతం మంచిది,
ప్రభుత్వాలన్నీ వ్యతిరేకంగా చేస్తున్నాయని చెప్పని మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇంకా చాలా మాట్లాడాడు. ఇంకోటి ఏంటి, భారతదేశం అంటే నాకు గౌరవం లేదు, ఈ దేశం అంటే నాకు ఇష్టం లేదు, గౌరవం లేదు, ఈ దేశం పైన భక్తి లేదు, ఇటువంటివన్నీ ఊపా చట్టం కిందకి వస్తాయి. అంటే ఈ దేశంలో పుట్టినటువంటి పౌరుడు దేశం, ఇక్కడ ప్రభుత్వాన్ని అన్నట్లు దేశం పట్ల వ్యతిరేకతను చూస్తూ దేశ వ్యతిరేక శక్తులైనటువంటి మావోయిస్టులు కానీ, నక్సలైట్లు కానీ, తీవ్రవాదులు కానీ వీళ్ళకి మానవతా హక్కుల గురించి వాళ్ళకి సింపతి చూపించుకుంటూ నాకు పాకిస్తాన్ నచ్చింది అంటే మన శత్రు దేశాల గురించి అని మాట్లాడితే, ఊపా అంటేనే చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం, అది అన్లాఫుల్ థింగ్ అని. అందుకని దానిపైన పెట్టారు. ఆ వీటిల కోసం పెట్టలా, అతను ప్రశ్నిస్తే పెట్టలా, తీవ్రవాదులకు మద్దతు తెలుపుతూ ఉన్నాడు. తీవ్రవాద అంటే యువతని ఆ విధానంగా అతను చాలా మంది అతని వీడియోల ద్వారా యువతని తీవ్రవాదం వైపు ప్రభావితం చేస్తున్నాడు, నక్సలిజం వైపు ప్రభావితం చేస్తున్నాడు, మావోయిజం వైపు. అందుకని చెప్పని ఊపా చట్టం పెట్టారు అతని పైన. అప్పటి వరకు బాగా చంకలు గుద్దుకొని వెనకేసుకొచ్చినటువంటి ఈ జడాశ్రవణ, అంతెందుకు ఆ కార్యక్రమం పెట్టిన జడాశ్రవణే ఈ ఊపా చట్టం పెట్టేటప్పటికి ఎక్కడ దొంగలు అక్కడ గప్చుప్ అయిపోయి మాకేం సంబంధం లేదని వీడియో డిలీట్ చేసుకొని కూర్చున్నారు. సో అలా ఉంటే ఇవాళ నీచమైనటువంటి ఆ గంజాయి మొక్క జర్నలిజం అనేది, అందరిని అనట్లేదు, నిజంగా జర్నలిజంలో ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు పాపం. ఈ రోజుకి కూడా ప్రజల కోసం అని త్యాగం చేస్తున్నటువంటి జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నిజంగా నమస్కారాలు అందిస్తూనే కేవలం డబ్బు కోసం అని చెప్పనని, ఫండింగ్ కోసమనో లేకపోతే ఇంకొక వ్యతిరేకమైన ఎజెండాను పెట్టుకొని జర్నలిజం ముసుగులో ఇటువంటి అరాచకమైనటువంటి ప్రజల, ముఖ్యంగా యువత మైండ్ ని స్పాయిల్ చేస్తున్నటువంటి జర్నలిస్టులకు సంబంధించి కొన్ని ఉన్నాయి, కొన్ని యూట్యూబ్ ఛానల్ తో అలాంటి వాళ్ళు, లేదంటే సెలబ్రిటీలు అనేటువంటి ప్రకాష్ రాజులు కానివ్వండి, ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరి సింపుల్ ఎజెండా ఒకటే, భారతదేశంలో ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, భారతదేశ యువతలో దేశ వ్యతిరేక ఆలోచనలు రేకెత్తించాలి, హింసాత్మకమైనటువంటి ఆలోచనలు ప్రేరేపణ చేయాలి, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడాలి, ప్రపంచ దేశాల ముందు భారతదేశం పరువు తీయాలి. దానికి వాళ్ళకు ఒక లీడర్ ఉన్నాడు, రాహుల్ గాంధీ. ఆయన ప్రపంచ దేశాలన్నీ తిరుగుతాడు, వెళ్ళి భారతదేశం గురించి ఉమ్మేసి వస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ దేశాలందరూ అతన్ని క్వశ్చన్ చేయడం మొదలు పెట్టేటప్పటికి మళ్ళీ సైలెంట్ గా వస్తున్నాడు. ఎందుకు ఇట్లాంటి అంటే, కన్న తల్లినే ఇప్పుడు దూషించేటటువంటి వాళ్ళు, తిన్న కంచెలను ఉమ్మేటటువంటి అంటాం కదా మనం, అటువంటి జాతి అన్నమాట ఇది. సో ఆ జోసెఫ్ అనేదానికి సంబంధించి ప్రశ్న రావడానికి ఇది జరిగింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.